నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి రేపు ఆదాయం తగ్గే పరిస్థితి ఉంటుంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రేపు తల్లిదండ్రుల ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. కానీ ఇలా అనేక విధాలుగా కూడా మీకు కొన్ని అంశాలలో కలిసి వస్తుంది. శ్రమకి తగ్గ ఫలితం అయితే మీకు ఇప్పుడు తప్పక కనిపిస్తూ ఉంది. రేపు మీ కష్టాన్ని నలుగురు గుర్తిస్తారు. మీకు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అలాగే మీరు ఏదైనా కొత్తగా వస్తువులు కొన్నా లేదా విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నా మీకు కలిసి వస్తుంది. మీరు రేపటి రోజున కోపాలు తగ్గించుకోవాలి. మీరు రేపు తెలివిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలి. ముఖ్యంగా మీకు ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు, అనుమతులు పొందగలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మీరు మీ ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మీరు ప్రేమించిన వారితో ప్రయాణాలు చేస్తారు. మీరు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మీ మాట తీరు చాలా బాగుండి అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. కుటుంబంలో మీకు అనుకూలత పెరుగుతుంది. కుటుంబంలో చాలా ఉపయోగకరమైనటువంటి పనులను మీరైతే చేపడతారు. మీరైతే ఇప్పుడు చక్కని పదవి, అధికార యోగం పొందబోతున్నారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా లాభిస్తాయి. చక్కని పదవి, అధికార యోగం ఉంటుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున నాయకత్వపు లక్షణాలు బాగా పెరుగుతున్నాయి. అనుకున్న పనులు అయితే మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీకు నూతన ఒప్పందాలు కానీ లేదా కాంట్రాక్ట్లు కానీ మీకు అయితే రేపు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలలో లాభపడతారు. గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు కొనాలి అనుకునే ఆలోచన ముందుకు సాగుతుంది. మీకు సపోర్టుగా కొందరు నిలబడతారు. మీకు ఆదాయం అనేది తగ్గినా కానీ రుణాలను తీర్చే ప్రయత్నంలో మాత్రం సఫలీకృతం అవ్వబోతున్నారు. మీకు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతూ ఉంది. ఇక ప్రేమికుల మధ్య కలయికలు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడబోతోంది. అనారోగ్య సమస్యల నుండి మీరైతే బయటపడే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున విద్యార్థులకి చదువుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. రేపు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం అయితే చేసుకుంటారు. తల్లిదండ్రుల మాట వినటంగా కానీ లేదా స్కూల్లో, కాలేజీలో టీచర్స్, లెక్చరర్స్ మాట మీరు వింటారు. వాళ్ళు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటారు. రేపు చదువుల పట్ల మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. మీకు కొంత స్ట్రెస్ అనేది తొలగిపోతుంది. మీకు జరగవు అనుకున్న పనులు అయితే జరుపుతారు. వ్యాపారులకి వ్యాపారపరంగా బాగుంటుంది. ఆర్థికంగా మీకు చక్కటి ఎదుగుదల అనేది ఉంటుంది. ధనపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు చేస్తారు. లాభాలు పొందుతారు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున శివాష్టక పఠనం చేయడం కానీ, శివాభిషేకం చేసుకోవడం కానీ, శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ చేయడం వలన విశేష శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.